ఓం నమో నారాయణాయ. ధ్యానం అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందామండి. ధ్యానం అనగానే చాలామంది కళ్ళు మూసుకొని చేసేది అని అనుకుంటారు. కారణం సమాజంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు. ధ్యానం గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. అందుచేత రకరకాల ధ్యానాలు ఉన్నాయనే అభిప్రాయం సామాన్య జనంలో ఉంటుంది. అంతేకాకుండా అసలు ధ్యానం గొప్పతనం ఏమిటి అన్న సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రకరకాల ధ్యానాలంటూ ఏవీ లేవు, ఉన్నది ఒకటే ధ్యానం. అందుచేత ధ్యానంలో గందరగోళం పడవలసిన అవసరం లేదు. అంటే ఈ ధ్యానం చేసే విషయంలో గందరగోళం పడవలసిన అవసరం లేదు. ఎన్నో రకాలు ఉంటే ఏది గొప్పది, ఏది ఎక్కువ, ఏది తక్కువ అన్న ప్రశ్న వద్దు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే. ధ్యానం అంటే అసలు ఏంటో తెలుసుకుందాం. యోగ శాస్త్రానికి ఆద్యుడు, మూల పురుషుడు అయిన పతంజలి మహర్షి ధ్యానం గురించి ఒకే ఒక వాక్యంలో చెప్పడం జరిగింది. ఆయన నిర్విషయం మన ధ్యానం అంటారు. అంటే మనస్సును నిర్విషయం చేసుకోవడమే ధ్యానమని పతంజలి మహర్షి చెప్పారు. యోగశాస్త్రంలో పతంజలి మహర్షి కంటే గొప్పవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా పతంజలి మహర్షి చెప్పినదే మనకు ప్రామాణికం. మనసును నిర్విషయం చేయడము అంటే అసలు మనసులో ఏ విషయాలు ఉంటాయి? మనసులో ఉండేది ఆలోచనలే కదా. అంటే మనసులో ఆలోచన లేకుండా చేసుకోవాలి, అదే ధ్యానం. అంటే ఆలోచన రహిత స్థితినే ధ్యానం అంటారు. దీనినే మనస్సు శూన్యం చేసుకోవడం కూడా అని అంటారు. గుర్తుంచుకోండి, మాటల్లో శబ్దం తీసివేస్తే మౌనం, అలాగే మనసులోని ఆలోచనలు తీసివేస్తే ధ్యానం అవుతుంది. మరి ఎవరికైనా, ఎలాంటి వారికైనా కళ్ళు మూసుకొని ఆలోచనలు లేకుండా కూర్చోవడం అన్నది అసాధ్యం, అసంభవం. అలాంటి వారు ధ్యాన స్థితి పొందాలంటే ఒకే ఒక తేలికైన మార్గం, అది శ్వాస మీద ధ్యాస. వేరే మార్గమే లేదు. అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు సహజంగా ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస ఉంచడం చేయాలి. అలా చేస్తూ ఉంటే మెల్లగా ఆలోచనలు తగ్గిపోతాయి. అదే ధ్యాన స్థితి. ఆ స్థితిలో శ్వాసను గమనించవలసిన పని ఉండదు, గమనించం కూడా. ఆ స్థితిలో విశ్వం నుంచి మనకు లభించే ప్రాణశక్తి మన జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో లాభాలు, ఎన్నో అనుభవాలు తీసుకొస్తుంది. ఆ శక్తి ఎంత ఎక్కువ పొందగలిగితే అన్ని లాభాలు పొందగలుగుతాం. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. శ్వాస మీద ధ్యాస ఉంచితే ధ్యానం అవుతుందా అని కొందరు. శ్వాస మీద ధ్యాస ఉంచడం అంటే ధ్యాస ఉన్నట్టా కాదా అని మరికొందరు. అది ధ్యానం ఎలా అవుతుంది అని కొందరు. ధ్యాస లేకపోతే ధ్యానం కాదు కదా అని మరికొందరు అడుగుతుంటారు. ఇలా రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ఉంచినంత మాత్రాన ధ్యానం చేసినట్టు కాదు. అలా ఉంచి ప్రయత్నం చేయగా మెల్లిగా ధ్యాస లేని స్థితిలోకి వెళ్తాము. అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాన స్థితి పొందడానికి తేలికైన మార్గం, సులువైన మార్గం అదే. అంటే అది మార్గమే కానీ ధ్యానం కాదు. ధ్యాన స్థితి పొందాలంటే అది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అంటాము. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామంటే ఒక అతను 1 గంట ధ్యానం చేద్దామని కూర్చుంటాడు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాడు. సహజంగానే వెంటనే ఏదో ఒక ఆలోచన స్థితికి వెళ్తాడు. ఆయన ఆలోచనలు కట్ చేసి మరలా శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు. మరికొద్ది క్షణాల్లో మరో ఆలోచనకి వెళ్తాడు. ఇలా గంట గడుస్తుంది. ఇక్కడ గమనిస్తే కూర్చున్న గంటలో కొంతసేపు ఆలోచనలతో ఉంటాడు, కొంతసేపు శ్వాస మీద ధ్యాసలో ఉంటాడు. అంటే ఎప్పుడో ఒకప్పుడు అతనికి తెలియకుండా 1 నిమిషం మాత్రమే ఆలోచన లేని స్థితికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఎంతసేపు ధ్యానం చేసినట్టు? అంటే అతను 1 నిమిషం ధ్యానం చేశాడు, కానీ కూర్చున్నది మాత్రం గంట సేపు.
ఎంతసేపు ధ్యానం చేశావు అని అడిగితే ఖచ్చితంగా గంట సేపు ధ్యానం చేశాను అని అంటాడు. దీని ఫలితం అతను చేసినది ధ్యానం గంట, కానీ తను ఆలోచన లేని స్థితికి పోయింది మాత్రం 1 నిమిషం. అందుచేత ఆలోచన లేని స్థితి మాత్రమే ధ్యానం కిందకు వస్తుంది. మరి అలాంటి ధ్యాన స్థితి బాగా కలగాలంటే ప్రారంభంలో ఎవరైనా ఎక్కువ గంటలు కూర్చోవాలి. థ్యాంక్ యూ అండి.